పెడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీకున్న అనుబంధం అంటే పలు అవార్డులను అందుకున్నారు, నంది అవార్డులు 12 అందుకున్నారు, 4 జాతీయ అవార్డులు అందుకున్నారు, 48,000కు పైగా పాటలు పాడారు, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. సార్ మీకున్న అనుబంధం సింగర్గా కావచ్చు, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు సార్? అంటే మా బ్రాటప్ అండి, అంటే మ్యూజిక్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో, ఇళయరాజు గారి మ్యూజిక్, బాలు గారి వాయిస్, ఆబ్వియస్ గా ఇళయరాజు గారి మ్యూజిక్, బాలు గారి వాయిస్ అంటే ఇంకొక వాయిస్ యాడ్ అవుతుంది, అది దానికన్నా. ఎందుకంటే ఆ ముగ్గురు కలిసి చేసిన వండర్స్ అంతా ఇంత కాదు. బాలు గారిని ఎలా అయితే మిస్ అవుతున్నాం అంతే స్ట్రాంగ్ గా జానకమ్మని కూడా మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన మ్యాజిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి సాంగ్స్. అందుకు మేము మ్యూజిక్ లోకి రావడానికి మాకు ఇన్స్పైర్ చేసిన మెయిన్ పీపుల్లో డెఫినెట్ గా జానకమ్మ ఉన్నారు. సో షీఈ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ అస్ టు అడాప్ట్ మ్యూజిక్. అందుకు ఇది ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే రీసెంట్ గా March 21 లాస్ట్ నేను కలిసింది జానకమ్మ వైజాగ్ లో. ఉంటాను నేను హైదరాబాద్ లో కలిసినప్పుడు వైజాగ్ వెళ్తున్నానంటే, వైజాగ్ నేను కూడా వస్తున్నాను కలుస్తానంటే, సరే రండి అన్నారు. అక్కడికి వెళ్ళి కలిసాను. అండ్ ఆవిడతో ఉంటే ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. చాలా పాజిటివ్ సోల్. 87 years నాకు అని చెప్తే అసలు 87 లాగా అనిపించరాదు. అంత యాక్టివ్ గా ఉంటారు, అంత బాగా కలిసిపోతారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో అందరితోటి, మా నాన్నగారు అప్పుడు ఉండేవారు, నాన్నగారు అందరినీ తన సొంత పిల్లల్లాగా అందరితో కలిసి ఆవిడ ఉన్న సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటుంటే కొంచెం అంటే ఇంత మంచిగా ఉంటుందా, ఎంత గొప్పగా ఆవిడ మాతో కలిసి చేసిన ప్రయాణం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మాకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎలా గైడ్ చేసేవారు సార్ ఈ సింగింగ్ విషయంలో కావచ్చు, మ్యూజిక్ విషయంలో కావచ్చు, కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ విషయంలో మీరు అందరూ కలుస్తూ ఉండేవారు కదా, తరచుగా గైడెన్స్ కావచ్చు, వీటి గురించి ఏం మాట్లాడుతుండారు మీతో ఎక్కువగా? అంటే ఆవిడ పాడటమే ఒక గైడెన్స్ కదండి. ఆవిడ ఎలా పాడుతున్నారో అది అబ్జర్వ్ చేయడమే చాలా పెద్ద గైడెన్స్ అని నాకు. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో పాడేటప్పుడు అది చాలా కొద్ది మందిలోనే ఉంది ఆ ఎక్స్ప్రెషన్. ఈవెన్ మిమిక్కింగ్ ఏదైతే మిమిక్రీ చేయడం వాయిస్ ని, అది కూడా చాలా తక్కువ మంది ఉంటుంది. అన్నింటికి మించి బాలు గారు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే, జానకమ్మ పాడుతున్నప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా గొంతులో పలుకుతుంది, కానీ ఫేస్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ ఉండదు. అదే ఎక్స్ప్రెషన్ తో ఫేస్ ఉంటుంది, ఒకే ఎక్స్ప్రెషన్ తో ఫేస్ ఉంటుంది, బట్ గొంతు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా పలికిస్తుంది అని. అది ఎలా చేస్తుందో ఆ మహాతల్లి రాక్షసి అంటారు బాలు గారు. అది మీరు కలిసి స్వయంగా ఎక్కడైనా స్టేజ్ అంటే వేదికను పంచుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా సార్? అంటే వేదికలు పంచుకున్న సందర్భాలు అంటే ఈవెన్ సభలు అలాంటివి జరిగేటప్పుడు కలిసి, అంటే సభల్లో కలిసి ఇచ్చి, కానీ కచేరీ లాంటివి ఏమి మేమిద్దరం కలిసి పంచుకున్న స్టేజ్ లేదండి. బట్ సభల్లోని ఆవిడ మాట్లాడుతూ పాడడం, లైవ్ లో చూడడం అలాంటివి అయితే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీకు వారి పాటల్లో బాగా నచ్చే పాట అంటే ఏం చెప్తారు సార్? నీలీల పాడితే దేవా అండి. అది షెహనాయికి ఆవిడ పాడడానికి రెండింటి కాంపిటీషన్ ఉంటుంది. అది చాలా కష్టం ఆ పాట ఆవిడ ఎలా ఒకే స్టేజ్ లో పాడేశారా అని ఇప్పటికీ నాకు పజిల్ అన్నమాట. వారి అవార్డుల గురించి, జాతీయ స్థాయిలో 4 అవార్డులు అందుకున్నారు. ప్రతి స్టేట్లో ఏ భాషలో పాడినా సరే అవార్డులు అందుకున్నారు. అంటే 10ల సంఖ్యలో, తెలుగులో కావచ్చు, తమిళంలో కావచ్చు, కన్నడ, మలయాళంలో ఎంతో అరుదైన, అంటే అరుదుగా ఉండే రికార్డులు కదా సార్, ఏం చెప్తారు? అవును, డెఫినెట్గా. అంటే అవార్డులకి ఆవిడ పేరు యాడ్ అయితే అవార్డులు ఇవన్నీ వస్తుందండి. అవార్డుల వల్ల ఆవిడకి ఏమి ఇది కాదు, అందుకోసం నేను చెప్పగలను. ఎందుకంటే షీఈ్ బియాండ్ ఆల్ దోస్ అవార్డ్స్. ఆవిడకి ఎస్పెషలీ పద్మభూషణ్ ఎంత లేట్ గా ఇచ్చారు, అంత లేట్ గా ఇవ్వడం వల్లే ఆవిడ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడో రావాలి అది.
థ్యాంక్ యూ సార్. ఓకే.